హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ 8th లెసన్ చావల్ కే దానే సారాంశం నేర్చుకుందామండి. 8th లెసన్ चावल के दाने आरोमन. चावल के दाने पाठ का सारांश अपने शब्दों में लिखो. चावल के दाने అనే పాఠము యొక్క సారాంశము మీ పదాలలో రాయండి అని క్వశ్చన్. ఆన్సర్ सारांश. सेट हेडिंग. तेनालीराम चतुर और ज्ञानी व्यक्ति थे. वे तेनाली में रहने वाले थे. एक दिन वे श्री कृष्ण देवराय से मिलने हम्पी गए. तेनालीराम चतुर और ज्ञानी व्यक्ति थे. तेनालीरामुडु తెలివైనవాడు మరియు జ్ఞానవంతుడు. వే తెనాలి మే रहने वाले थे. అతను తెనాలిలో నివసించేవారు. एक दिन वे श्री कृष्ण देवराय से मिलने हम्पी गए. ఒకరోజు వారు శ్రీకృష్ణ దేవరాయలను కలుసుకొనుటకు హంపి బయలుదేరాడు. అంటే హంపి వెళ్ళారు. తెనాలిరాముడు తెలివైనవాడు మరియు జ్ఞానవంతుడైన వ్యక్తి. అతను తెనాలిలో నివసించేవారు. ఒకరోజు వీరు శ్రీకృష్ణదేవరాయల్ని కలవడానికి హంపి బయలుదేరెను. రాజా को उन्होंने एक कविता सुनाई. राजा को कविता पसंद आई. राजा खुश होकर इनाम मांगने को कहा. राजा को उन्होंने एक कविता सुनाई. రాజుగారికి అతను ఒక కవితను చదివి వినిపించారు. రాజాకో కవిత పసంద్ ఆయి. రాజుగారికి కవిత బాగా నచ్చింది. రాజా ఖుష్ హోకర్ ఇనామ్ మాంగనే కో కహా. రాజు ఆనందించి ఏదైనా ఒక బహుమతిని కోరుకోమని చెప్పాడు. तेनालीराम सामने रखे शतरंज के ओर इशारा करके कहा कि महाराज, यदि आप चावल का एक दाना शतरंज के पहले खाने में रख दें और तेनालीराम सामने रखे शतरंज के ओर. తెనాలిరాముడు ఎదురుగా ఉన్న చెస్ బోర్డు వైపు ఇషారా కరికే సైగ చేస్తూ కహాకి చెప్పాడు. ఏంటంటే మహారాజు గారు, యది ఆప్ ఒకవేళ మీరు చావల్ కా ఏక్ దానా బియ్యపు ఒక గింజ షతరంజ్ కే పహలే ఖానే మే రఖ్ దే చెస్ బోర్డులో ఉన్న మొట్టమొదటి గడిలో పెట్టి మరియు రాజుగారికి అతను ఒక కవితను వినిపించెను. రాజుకు ఆ కవిత బాగా నచ్చింది. రాజు ఆనందించి ఏదైనా ఒక బహుమతిని కోరమని చెప్పారు. తెనాలిరాముడు ఎదురుగా ఉన్న చెస్ బోర్డు వైపు సైగ చేస్తూ చెప్పాడు. ఏంటంటే, మహారాజు గారు, ఒకవేళ మీరు బియ్యము యొక్క ఒక గింజను చెస్ బోర్డులో ఉన్న మొట్టమొదటి గడిలో పెట్టండి మరియు అని ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. కంటిన్యూషన్. హర్ అగలే ఖానే మే పిछले खाने का दुगना रखते जाएं तो उसे ही मैं अपना इनाम समझूंगा. हर अगले खाने में ప్రతి తదుపరి గడిలో అంటే తర్వాత వచ్చే ప్రతి గడిలోను, పిछले खाने का అంటే ముందున్న గడి యొక్క, దుగ్నా అంటే డబల్, రెట్టింపు అంటే ముందున్న గడిలో ఉన్నదానికి డబల్, రఖ్తే జాయే పెడుతూ వెళ్ళండి అంటే ముందున్న గడిలో ఎంతైతే ఉందో దానికి డబల్ చేసుకుంటూ తర్వాత గడిలో పెట్టుకుంటూ వెళ్ళాలి. తో ఉసే హీ మై అప్నా ఇనామ్ సమఝూంగా. అయితే దానినే నేను నా బహుమతిగా అనుకుంటాను అని చెప్పాడు. महाराज ने सेवक को आदेश दिया. सेवकों ने शतरंज के बिसात पर चावल के दाने रखने शुरू कर दिए. पहले खाने में एक दाना, दूसरे में 2, तीसरे में 4, चौथे में 8, पांचवें में 16 दाने. इस तरह गिनती बढ़ती गई. महाराज ने सेवक को आदेश दिया. महाराजु సేవకునికి ఆదేశం ఇచ్చాడు. సేవకోనే షతరంజ్కి బిసాత్ పర్. సేవకులు ఏం చేశారంటే అక్కడున్న చదరంగపు ఫలక మీద, చెస్ బోర్డు మీద చావల్కే దానే బియ్యపు గింజలు రఖ్నే షురూ కర్ దియే
పెట్టుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. పహలే ఖానే మే ఏక్ దానా, మొదటి గడిలో ఒక గింజ, దూసరే మే దో, అదే దాని తర్వాత వచ్చిన రెండవ గడిలో 2, తీసరే మే 4, మూడవ గడిలో దీనికి డబల్ 4 అన్నమాట. చౌథే మే అంటే నాలుగవ గడిలో దీనికి డబల్ 4కి డబల్ 8, పాంచ్వే మే అంటే 5th వన్ ఐదవ గడిలో 16 అంటే 8కి డబల్ 16, 16 దానే అంటే 16 గింజలు. ఇస్ తరహా గినతి బఢతీ గయి, ఈ విధంగా కౌంటింగ్ పెరుగుతూ వచ్చింది. అర్థమైంది కదండి. మహారాజు సేవకుల్ని ఆదేశం ఇచ్చాడు, ఏమని? తెనాలి రాముడు ఏం చెప్పాడో అది చేయమని. సేవకులు ఆ చదరంగపు ఫలక మీద బియ్యపు గింజలు పెట్టుకుంటూ వెళ్ళారు. మొదటి గడిలో ఒక గింజ, రెండవ గడిలో 2, మూడవ గడిలో 4, నాలుగవ గడిలో 8, ఐదవ గడిలో 16 గింజలు. ఈ విధంగా కౌంటింగ్ పెరుగుతూ వచ్చింది. ఇస్ తరహ్ शतरंज की आधी बिसात यानी 32 खाने तक पहुंचने तक दानों की संख्या 214 करोड़ से भी ज़्यादा तक पहुंच गई थी. अंत में यह स्थिति हो गई कि महाराज के पास अपना पूरा राजभंडार का अनाज ही तेनालीराम के हवाले करने के सिवाय दूसरा मार्ग ना रहा. इस तरह ఈ విధంగా शतरंज की आधी बिसात చెస్ బోర్డ్ సగం వరకు, యానీ అంటే 32 ఖానే తక్ గళ్ళ వరకు, అక్కడున్న బాక్సులు అనమాట, 32 గడుల వరకు, పహుంచనే తక్ చేరే వరకు, దానంకి సంఖ్య గింజల యొక్క సంఖ్య 214 కరోడ్ సే భీ జ్యాదా, 214 క్రోర్స్ కన్నా అంటే కోట్ల కన్నా ఎక్కువ పహుంచ్ గయి థీ చేరిపోయింది. అంతమే యహ స్థితి హో గయి కి, చివరికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మహారాజ్ కే పాస్, మహారాజు దగ్గర అపనా పూరా రాజభండార్ కా అనాజ్ హీ, తన దగ్గరున్న రాజభండారం యొక్క ధాన్యమంతా తెనాలిరామ్కే హవాలే కన్నేకే శివాయే, తెనాలి రాముడికి అర్పించడం కన్నా దూసరా మార్గ్ నరహా, వేరే మార్గము కనిపించలేదు. మహారాజుకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే తన దగ్గరున్న ధాన్యాగారం అంతా తీసి తెనాలి రాముడికి అర్పించడం కన్నా వేరే మార్గం ఏమీ కనిపించలేదు. ఈ విధంగా చదరంగపు ఫలక సగం వరకు అంటే 32 గళ్ళ వరకు చేరేటప్పటికీ అక్కడున్న గింజల సంఖ్య 214 కోట్ల కన్నా ఎక్కువ గింజల వరకు చేరిపోయింది. చివరికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మహారాజు గారి దగ్గర ఉన్న ధాన్యాగారం అంతా తెనాలి రాముడికి అర్పించడం కన్నా వేరే మార్గం ఏమీ కనిపించలేదు. उन्हें रोककर तेनालीराम ने कहा, महाराज मैं आपसे कुछ नहीं चाहता, मैं सिर्फ आपको दिखाना चाहता था कि छोटी छोटी चीज़ें भी कितनी महत्वपूर्ण होती हैं. उन्हें रोककर వారిని ఆపుతూ తెనాలిరామ్ నే కహా, తెనాలిరాముడు ఈ విధంగా చెప్పాడు, మహారాజ్ మహారాజా మై ఆప్సే కుచ్ నహీ చాహతా, నేను మీతో ఏమీ కోరుకోవడం లేదు, మై సిర్ఫ్ ఆప్కో దిఖానా చాహతా థా కి छोटी छोटी चीज़ें भी कितनी महत्वपूर्ण होती है. నేను కేవలం మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను, అదేంటంటే చిన్న చిన్న వస్తువులు కూడా ఎంతటి మహత్యాన్ని కలిగి ఉంటాయో అని. శ్రీకృష్ణదేవరాయ ఉస్సే బహుత్ ఖుష్ థే, శ్రీకృష్ణదేవరాయలు అతనితో చాలా సంతుష్టపడ్డారు. అంటే అతని మాటలు విని శ్రీకృష్ణదేవరాయలు చాలా ఆనందించారు. తెనాలిరామ్ నే చావల్ కే దానే సే జీవన్ కా మహత్వ సమझाया, తెనాలిరాముడు ఒక బియ్యపు గింజతోటి జీవితం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. వారిని ఆపి తెనాలిరాముడు ఈ విధంగా చెప్తున్నాడు, మహారాజా నేను మీతో ఏమీ కోరుకోవడం లేదు, నేను కేవలం మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను, అదేంటంటే
చిన్న చిన్న వస్తువులు కూడా ఎంతో మహత్యాన్ని కలిగి ఉంటాయి అని శ్రీకృష్ణదేవరాయలు అతని యొక్క మాటలతో ఆనందించారు. తెనాలి రాముడు బియ్యపు గింజతో జీవితం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. इसलिए राजा श्री कृष्णदेवराय उन्हें अपने अष्टदिग्गजों में एक दिग्गज के रूप में शामिल कर लिया और सम्मान भी किया. इसलिए అందువల్ల राजा श्री कृष्णदेवरायలు उन्हें అతనిని अपने अष्टदिग्गजों में एक दिग्गज के रूप में వారి యొక్క అష్టదిగ్గజాల్లో ఒక దిగ్గజుడి రూపంలో అతనిని చేర్చుకున్నాడు. और सम्मान भी किया మరియు సన్మానం కూడా చేశాడు. అందువల్ల రాజా శ్రీకృష్ణదేవరాయ్ అతనిని వారి యొక్క అష్టదిగ్గజాలలో ఒక దిగ్గజుని రూపంలో చేర్చుకున్నాడు మరియు సన్మానం కూడా చేశాడు. ఓకే స్టూడెంట్స్, చావల్ కే దాని లెసన్ యొక్క సారాంశం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం.